గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని జీసీసీస్ అంటారు. వీళ్ళందరూ ఇండియాకు వచ్చేసి ఇన్ఫోసిస్కి ప్రాజెక్ట్స్ ఇవ్వకుండా ఓన్గా స్టార్ట్ చేయరు. ఎగ్జాంపుల్, ఓన్గా స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. అందువల్ల ఐటీ సెక్టర్ కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉంది. అట్ ద సేమ్ టైం జీసీసీస్ ఏమో అప్ ట్రెండ్లో ఉన్నాయి హైరింగ్. సో జాబ్ షిఫ్టింగ్ ఈజ్ హ్యాపనింగ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీస్ టు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. అంటే ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవాలి. ఇంతకుముందు ఏం జరిగేదంటే ఒక ఇండియన్ కంపెనీ, వీళ్ళనే సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు, వీళ్ళు ఒక $300 ఛార్జ్ చేసేవాళ్ళు యూఎస్ నుంచి ఈక్వలెంట్. ఇండియన్ ఎంప్లాయీకి ఇచ్చింది ఒక 50-60 వేలు. ఇప్పుడు ఆ క్లయింట్ ఇండియా డైరెక్ట్గా వాడే ఓపెన్ చేసి ఎంప్లాయీకి 1 lakh ఇస్తా అంటాడు, 1.5 lakh ఇస్తా అంటాడు, నాకు డబ్బులు ఉన్నాయి పోయి తీసుకో. సో ఇట్లాగే జీసీసీస్ అనేది నెక్స్ట్ 20 years వరకు కూడా జాబ్ మార్కెట్స్కి డ్రైవర్స్ అవుతాయి. సో దాని గురించి నేను కొన్ని వీడియోస్ పెడతాను ఇక్కడ, జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఎట్లాగా చేంజ్ అవుతున్నాయని. ఈ 2000 జీసీసీస్లో షాకింగ్ ఏంటంటే 40 to 45% జీసీసీస్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఫైనాన్స్. ఫైనాన్స్లో వినని పేర్లు ఇండియాలో మీరు వింటారు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నోయిడా, పూణే, కోయంబత్తూర్, వైజాగ్. సో మెనీ జీసీస్ ఆర్ కమింగ్ అప్ అండ్ స్టార్టింగ్ దర్ ఆపరేషన్స్. అంటే ఒక్కొక్కరు ఒక 1000-2000 పీపుల్ తీసుకుంటారు ఫైనాన్స్లో తీసుకున్నా కూడా. సో అట్లీస్ట్ ఒక 6 to 7 lakh ఎంప్లాయ్మెంట్ ఈజ్ గోయింగ్ టు జనరేట్ ఇన్ ఫైనాన్స్ ఇన్ నెక్స్ట్ 3-4 years ఇన్ ఇండియా. సో ఈ భూమిని క్యాప్చర్ చేయడానికి మనం రెడీగా ఉండాలంటే వాళ్ళకి మన సిలబస్ అప్డేషన్ చేసి ఉండాలి. అండ్ అన్నా చెప్తున్నాను, కొన్ని కంపెనీస్ ఇండియాకి రాకముందే నాకు అప్రోచ్ అవుతున్నాయి. ఇండియాలో స్టార్ట్ చేస్తున్నాము, ఫస్ట్ 6 months వి విల్ డూ హై లెవెల్ హైరింగ్, 6 months తర్వాత మీ దగ్గరికి వస్తాము, రెడీగా పెట్టుకోండి, మాకు ఈ సిలబస్ కావాలి అని. బిఫోర్ దే కమ్ టు ఇండియా వీఆర్ అప్రోచింగ్ అండ్ దే ఆర్ రెస్పాండింగ్ పాజిటివ్లీ, ఆర్ దే ఆర్ అప్రోచింగ్, అండ్ దట్ ఈస్ రియల్లీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మై లైఫ్ అన్నట్టు.